అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరు పెడుతున్న కామెంట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను అడిగిన ప్రశ్నకు చాలా చక్కటి సమాధానం మీరు చెప్పారు. ఎందుకీ నేను ఆ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడిగానో రేపు వీడియోలో చెప్తాను. చాలామంది ఈ వాక్యాల ద్వారా ఎంతగానో బలపడడం మేము చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. మా మినిస్ట్రీలో చక్కగా పాలుభాగస్తులు కూడా మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరి జీవితాలని బాగు చేసి ఆయన ఉన్నతమైన స్థితిలో మీ అందరినీ పెట్టుదురుగాక. ఆమేన్. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? అన్న, మీరు క్యాన్సర్ని ఎట్లా జయించగలిగారు? ఆ పోరాటం నుండి ఎలా బయటకు వచ్చారని. నిజమే, క్యాన్సర్ ఒకటే కాదయ్యా, చుట్టూ ఎన్నో ఆర్థిక పరిస్థితులు అలుముకున్నాయి, చుట్టూ ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు అలుముకున్నాయి, చుట్టూ ఎన్నో అవమానాల నిందల మధ్యన మేము బ్రతికాం. కానీ వాటన్నిటినీ ప్రభు తారుమారు చేసి ఈరోజు క్షేమంగా మమ్మల్ని నిలబెట్టారు. దాన్ని బట్టి నేను చెప్పగలిగిన ఒక మాట ఏంటి తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ప్రభు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన పాపాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో, అయ్యా నువ్వు ఒక్కడ ఉంటే చాలయ్యా, నేను ఎన్నడూ పాపం చేయను ప్రభా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆయన మన మీద కనికరం చూపించే దేవుడు ఆయన. ఈరోజు మీ కుటుంబాలు బాగుండాలని, మీ రోగాలు తొలగించబడాలని, మీకుండే ప్రతి సమస్య నుండి ప్రభు విడిపించి మిమ్మల్ని నూతన సాక్షులుగా ప్రభు నిలబెట్టాలని ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులకి మన సమస్య అంతా తెలియదు. వారికి ఏదో కొంచెం తెలుస్తుంది, కొంచెం తెలిసి అంటారు, చిన్నదే కదా, ఉద్యోగమే లేదు కదా, చిన్న కాలు నొప్పిలే కదా, చిన్న తలనొప్పే కదా అని వారు మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు ఒక్కొక్కసారి. కానీ దాని వెనకాల మనం ఎంత బాధపడుతున్నామో మనకు బాగా తెలుసు. ఉద్యోగం లేదు పోన్లే అని కొంతమంది లైట్ తీసుకొచ్చు, కానీ మనకు తెలుసు ఆ ఉద్యోగం లేకపోవడం వల్ల మనం ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు అనుభవిస్తామో మనకు బాగా తెలుసు. ప్రియ సంగమా, మన కన్నీరు మనుషులకు తెలియకపోయినా, మనం అనుభవిస్తున్న బాధ మనుషులకు తెలియకపోయినా, సమస్తము చూస్తున్న దేవాది దేవునికి అన్నీ తెలుసు గనక ఒకరోజు నిన్ను దర్శించబోతున్నాడు ఆయన. నీకుండే సమస్యలన్నింటినీ తొలగించబోతున్నాడు. ఎందుకంటే అదే విశ్వాసంతో నేను చెప్తున్నాను, నా రోజులన్నీ మార్చాడు, నా బ్రతుకంతా మార్చాడు. ఈరోజు సంతోషాన్ని ప్రభు మాకు బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు ఆ బహుమానం మీకు ఇవ్వబోతున్నారు ఆయన. ఈ బహుమానం నేను సంపాదించడానికి నేను చేసిన పనంతా ఒకటే. అందరం వాక్యం తెరుద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ మాట చదవగలిగితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇప్పుడు ఈ చదవబడిన లేఖన భాగమే నా జీవితంలో పాటించడం ప్రారంభించాను. నా చెడు మార్గములను విడిచిపెట్టి ప్రభు కోసం నిలబడాలని కోరుకున్నాను. నన్ను నేను తగ్గించుకొని గర్వమంతా పక్కన పెట్టేశాను. నేను అనే స్వభావాన్ని పక్కన పెట్టాను. ప్రభా నువ్వు ఉంటే చాలయ్యా అన్న స్వభావానికి వచ్చేసాను. నా జీవితం అంతా ప్రభు పాదాల దగ్గర పెట్టి, నీ ఇష్టం ప్రభా, నలగొట్టినా నీ ఇష్టమే ప్రభా, నన్ను కొట్టినా నీ ఇష్టమే ప్రభా, అయ్యా వాదార్చగలిగిన దేవుడు నువ్వు ఉన్నావు కదయ్యా, నువ్వు నాకు చాలు ప్రభా అని నేను తగ్గించుకొని నా పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత గొప్ప విషయం ఏంటి చెప్పనా? నా ఆరోగ్యమే కాదు, ఆర్థిక పరిస్థితే కాదు, మానసిక పరిస్థితే కాదు, నా చుట్టూ ఉండే అవమానాలన్నింటినీ ప్రభు తొలగించి ఎక్కడైతే నేను తలదించుకున్నానో అదే స్థలంలో ఘనమైన సేవ చేసేలాగా ప్రభు నా బ్రతుకును మార్చాడు. ఈరోజు నేను అంటాను, నా ఒక్కడి బ్రతికే కాదయ్యా, మీ అందరి బ్రతుకులు మారాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు. నీ రోగమునే కాదయ్యా, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ మనస్సును బాగు చేస్తాడు. కూలిపోయిన నీ బ్రతుకంతా మరలా తిరిగి నా ప్రభు కట్టబోతున్నారండి. ఈరోజు నమ్ముదాం. దేవుని సందులో మనం తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. పాపం చాలా ప్రమాదమయ్యా, నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నేను అంటాను కదా, గొప్ప కార్యాలను చూడగలవు. దేవుడు అలాంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.